మనం ఈరోజు మాస్టర్ బెడ్రూమ్ గురించి తెలుసుకుందాం. అయితే మాస్టర్ బెడ్రూమ్‌కు తెలుసుకునే ముందు మన రూమ్‌లో మనకు ఈ ఇంట్లో వచ్చిన 10 ఏళ్ళు కావచ్చు, 6 నెలలు కావచ్చు, ఒక రోజు కావచ్చు. ఆ ఇంట్లో వచ్చిన మనకు మొదటి రోజే తెలుస్తుంది అక్కడ నిద్రించడం వలన. మన మాస్టర్ బెడ్‌రూమ్ వాస్తుకు అనుకూలంగా లేనప్పుడు చికాకులు, చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్, అలాగే ఆర్థికపరమైన సమస్యలు హింట్ ఇస్తూనే ఉంటుంది. అలాగే మొదటి రోజు గృహంలో నిద్రించినప్పుడు మనము గృహప్రవేశానంతరం నిద్రించినప్పుడు నిద్ర సరిగ్గా పట్టకపోవడం, ఏదో గొప్ప గొప్ప భ్రమలో ఉన్నట్టు అనుభవించడము, అలాగే చికాకులు, అలాగే ఇంట్లో రాగానే మనకు శత్రు సమస్యలు మొదలై ఏదో భయం వేస్తూ ఉంటే ఆ ఇంట్లో ఖచ్చితంగా మనం నైట్ మాస్టర్ బెడ్రూమ్లో మన గృహప్రవేశం రోజు కానీ చెడు శక్తులు ఏదైనా వచ్చి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అవి ఎలా అంటే మానవ రూపంలో, ఫ్రెండ్షిప్ రూపంలో, మనకు అతిథుల రూపంలో కూడా నెగటివ్ శక్తులు వచ్చే అవకాశం ఉంటాయి. అలాంటి సమస్యలు ఉన్నప్పుడు మీరు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఒకసారి మనకున్న సమస్యలు మాతో మొబైల్ ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ మీరు ఒకసారి చర్చిస్తే వాటికి సమస్యకు చక్కటి పరిష్కారము మనం చెప్తాము. ఒకవేళ ఆర్థిక పరమైన సమస్యలు ఉన్నప్పుడు ఎంత కష్టపడ్డా మన డాక్యుమెంట్స్ ప్రతి ఒక్కరు మన మాస్టర్ బెడ్రూమ్లో ఏం చేస్తాము, మనకు మంచి నిద్ర, మంచి సౌకర్యము, మంచి ఆలోచన ఉండాలి. అలా కాకుండా మన గృహంలో నిరంతరం ఏదైనా ఇబ్బందులు వస్తూ ఉంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి దోషానికి కూడా అష్టదిగ్బంధనలతో కట్టడి చేయొచ్చు. ఎందుకంటే వాస్తు కట్టడి అనేది దాదాపు 108 రకాల ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉంటుంది, ఒక మనిషికి నిద్ర పట్టకపోవడానికి అనేక కారణములు ఉంటాయి. అందులో ఉదాహరణకు ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు, ఆర్థిక సమస్యలు ఉన్నప్పుడు, సంతాన సమస్యలు ఉన్నప్పుడు, అలాగే మనం చూసుకుంటూ పోతుంటే సామాజిక సమస్యలు ఉన్నప్పుడు గృహంలో నిద్ర అనేది రాకపోవడం, వాస్తు ప్రకారం మనం ఆలోచన చేస్తే ఆ గదికి సరైన కొలతలు లేకపోవడము, ఆ గదికి వచ్చేసి ఉదాహరణకు ఏదో తూర్పు భుజము ఎప్పుడు కూడా పెద్దగా ఉండి మనకు ఉత్తర భుజము తగ్గి ఉన్నప్పుడు అలాంటి మాస్టర్ బెడ్రూమ్స్ బాగా కలిసి వస్తాయి. చతురస్రాకారంగా ఉన్నప్పుడు కూడా శుభ ఫలితాలు ఇస్తాయి. కానీ మాస్టర్ బెడ్రూమ్లో మాత్రమే చికాకులు ఉంటే మీరు ఎవరు భయపడకండి, నేనున్నాను.